వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ కంప్లీట్ చేశాక ఎంబీఏ, పీజీడిఎం అండ్ అలాగే ఏబిఎం కోర్సెస్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారా? ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదా? అండ్ ఈ కోర్సెస్ చేశాక మనకి కెరీర్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, మన కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మిమ్మల్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. సో ఇంతకుముందు మనము ఇలాంటి విషయాల గురించి చాలా మాట్లాడుకున్నాము అండ్ మీ గురించి చూస్తే కింద పాజిటివ్ కమెంట్స్. సో యా, ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఈ మేనేజ్మెంట్ కోర్సెస్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటి యూజ్ అండ్ వాళ్ళ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ప్లీజ్ చెప్పండి. బేసిక్గా అసలుకి మనకి ఇక్కడ మేనేజ్మెంట్ అని చూసుకుంటే అండి, ఎనీథింగ్ అంటే ఎనీ వర్క్ కానివ్వండి, ఎనీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక ప్రాపర్ ప్లాన్ తోటి, ఒక ఆర్గనైజింగ్గా, ఒక లీడింగ్గా, ఒక స్టాఫింగ్ కానివ్వండి, రిసోర్స్ని మనం యూజ్ చేసుకొని ఫర్దర్గా అల్టిమేట్ మన ఫైనల్ గోల్ని రీచ్ అవ్వడానికి ఈ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ మేనేజ్మెంట్ కోర్సెస్ చూసుకుంటే మనం లైక్ ఎంబీఏ కానివ్వండి, పీజీడిఎం కానివ్వండి, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేది మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో ఏ స్టూడెంట్ అయితే మేనేజ్మెంట్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళకి అల్టిమేట్లీ ఇన్ ఫ్యూచర్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ రావడానికి కానివ్వండి, అంటే లైక్ కార్పొరేట్ లెవెల్లో మేడం, సో నాట్ ఓన్లీ ఒక బేస్ లెవెల్ కాకోకుండా స్టూడెంట్ అల్టిమేట్లీ ఒక ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వడానికి కూడా మనకి ఈ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే బ్రహ్మారెడ్డి గారు, ఈ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేది ఎవరు చేయొచ్చు? ఇది చేయడం వల్ల ఫర్దర్గా వారికి కెరీర్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మేనేజ్మెంట్ కోర్సెస్ చూసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎంబీఏ, పీజీడిఎం ఏవైతే ఉన్నాయో అండి, సో ఈ పీజీడిఎం కోర్స్ అనేది మనకి స్టూడెంట్ అనేవాళ్ళు ఇంటర్మీడియట్ అంటే +2 తర్వాత ఎనీ డిగ్రీ కానివ్వండి, అంటే 3 years డిగ్రీ కానివ్వండి, 4 years డిగ్రీ కానివ్వండి, ఏదర్ బీఎస్సీ, బీకామ్, కంప్యూటర్స్, వాట్ అండ్ బీటెక్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, ఇలాంటి 3 years and 4 years డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంబీఏ అండ్ పీజీడిఎం కోర్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఎంబీఏ అండ్ పీజీడిఎంలో ఉన్న స్పెషలైజేషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే కెరియర్లో కూడా మంచి కార్పొరేట్ కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మంచి ప్యాకేజెస్తో కూడా వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరైనా కూడా అంటే 4 years or 3 years డిగ్రీ తీసుకున్న వాళ్ళు అంటే నథింగ్ బట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీజీలో ఏదో ఒక ఎంఎస్సీ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి కాకుండా మేనేజ్మెంట్ కోర్సెస్ వచ్చినందువల్ల మంచి కెరీర్ గ్రోత్ ఉందని అయితే చెప్పగలనండి నేను. ఓకే. అండ్ ఇంకో డౌట్ అండి, ఇప్పుడు ఎనీ డిగ్రీ ఇందాక మనం చెప్పినట్టుగా డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, అండ్ అలాగే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసి జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు. సో అంటే వీళ్ళకి కెరీర్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? బేసిక్గా ఏంటంటే అండి, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క గోల్ ఉంటుందండి. అంటే నేను ఇచ్చే సజెషన్ అనేది పక్కకు పెట్టండి, ఫస్ట్ స్టూడెంట్ గోల్ అనేది ఇంపార్టెంట్. సో కొంతమంది స్టూడెంట్కి ఎలా ఉంటుంది, సో నేను ఒక డిగ్రీ చేస్తున్నాను లేదా ఒక బీటెక్ చేస్తున్నాను, అయిపోయిన తర్వాత పీజీలో నేను ఎంఎస్సీ కానివ్వండి లేదా ఎంటెక్ చేసి, అంటే ఈ కెరీర్ పాత్ ఏంటి, వాళ్ళు పిహెచ్డి చేయాలి లేదా ఒక టీచింగ్ ప్రొఫెషనల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి లేదా రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని ఆలోచించే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళు బీఎస్సీ ఆర్ బీటెక్ ఎనీ డిగ్రీ 3 years or 4 years కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎంటెక్ ప్రోగ్రామ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, లైక్ రీసెర్చ్ వైపు అండ్ టీచింగ్ వైపు వెళ్ళేవాళ్ళు. అలా కాకుండా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, బీటెక్ చేసిన వాళ్ళకి ఏంటంటే మంచి కెరీర్ పాత్ అని చెప్పొచ్చు అండి. సో ఎంటెక్ చేసుకోవచ్చు, అలాగే దాంతోపాటు పీజీడిఎం కోర్సెస్ చేసుకోవటం వల్ల వీళ్ళకి కార్పొరేట్ లెవెల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లైక్ యాజ్ ఏ టీమ్ లీడ్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, యాజ్ ఏ మేనేజర్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, యాజ్ ఏ హెచ్ఆర్ కానివ్వండి, సిఇఓ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ పీజీడిఎం ప్రొవైడ్ చేస్తున్న బిజినెస్ స్కూల్స్లో చదువుకోవటం వల్ల ఏంటంటే యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా కూడా అంటే ఓన్ కంపెనీకి డెవలప్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి మంచి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అక్కడ ఒక డిగ్రీతోటో ఒక బీటెక్తోనో ఆగిపోకుండా, అంటే అయిపోయిన వెంటనే మనం ఏదో జాబ్ చేసేయాలి ఇమీడియట్గానే కాన్సెప్ట్లో కాకోకుండా ఎంబీఏ అండ్ పీజీడిఎం లాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవటం వల్ల కెరీర్ పాత్ అనేది హై సెటిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, వెల్ సెటిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేడం. ఓకే. అంటే జాబ్ చేసి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు చెప్పిన విధంగా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేడం ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు జెన్జీ జనరేషన్ అని కూడా అంటూ ఉన్నాం మనం. లైక్ అంటే ఓల్డ్ జనరేషన్ అయినా అవ్వచ్చు, జెన్జీ జనరేషన్ అవ్వచ్చు, ఆల్ఫా వాడెవర్ ఏదైనా కానివ్వండి. సో బేసిక్ థింగ్ ఏంటి అంటే
వాళ్ళకున్న గోల్ అనేది మర్చిపోతున్నారు చాలా మంది స్టూడెంట్స్. సో మన అల్టిమేట్ గోల్ ఏంటి, సరే ఏదో బీటెక్ అయిపోయిందా, లేకపోతే లైక్ ఒక డిగ్రీ అయిపోయింది, ఏదో ఒక నామినల్ కోర్స్ అనేది చేసేసాము, ఏదో ఒక జాబ్లో సెటిల్ అయ్యామనేది కరెక్ట్ వే కాదనేది నా ఒపీనియన్ అండి. ఖచ్చితంగా అవును. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్సులో జాయిన్ అవుతున్నారు. బీటెక్లో నాకు సిఎస్ఈనే కావాలి, లేదా ఈసీఈ కావాలి, ఏఎండ్ఎంఎల్ కావాలి, లేదా డిగ్రీలో చూసుకుంటే బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్ కావాలని ఇష్టంగా జాయిన్ అవుతున్నారు. బట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ అసలు ఎంటెక్ చేయడం వల్ల మనకేంటి యూజ్ ఉంది, ఎంఎస్సీ చేయడం వల్ల మనకేంటి యూజ్ ఉంది అని చెప్పి ఆగిపోయి అక్కడతో జాబ్ చేసుకోవడం లేదు. ఇంకా చెప్పాలి అంటే అసలు వాళ్ళ ఆల్టర్నేట్ పాత్లో జాబ్ చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి కండిషన్స్లో మనం చూసుకుంటే చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం ఏంటంటే, మనకి ఎంబీఏ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అండ్ పీజీడీఎం ప్రోగ్రామ్స్ కానివ్వండి, మంచి మంచి బిజినెస్ స్కూల్స్లో పీజీడీఎం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో అలా బీఎస్సీస్ కానివ్వండి, ఐ మీన్ 3 years డిగ్రీ ఆర్ 4 years డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆర్ పీజీడీఎం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మంచి మంచి స్పెషలైజేషన్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ స్పెషలైజేషన్స్ తీసుకుని 2 years ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళకి ఎలా ఉంటుంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ కానివ్వండి, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కూడా. సో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మనకు బిజినెస్ స్కూల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్లో నేర్చుకోవటం వల్ల అల్టిమేట్లీ యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా, మీరు అన్నట్టు యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వచ్చు. ఎందుకు, సపోజ్ ఒక యాప్ డెవలప్మెంట్ చేయొచ్చు, ఒక కంపెనీ స్టార్ట్అప్ చేయొచ్చు ఇలాగా. అండ్ లేదు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి ఒక కంపెనీలో అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ కెరీర్ పాత్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది చెప్పగలను మేడం. ఎస్, అదేనండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సెస్ గురించి చెప్పాం కాబట్టి ఖచ్చితంగా ఇంకొక డౌట్ వస్తుంది. ఎంబీఏకి అండ్ అలాగే పీజీడీఎంకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ కోర్సెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని ఆలోచన కూడా వస్తుంది. దాని గురించి చెప్పండి. బేసిక్గా ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఎంబీఏ అండ్ పీజీడీఎం రెండు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎంబీఏ అంటే ఒక పీజీడీ ప్రోగ్రామ్ అని, లేదా పీజీడీఎం అంటే మనకి ఒక డిప్లొమా ప్రోగ్రామ్ అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ చేయటం వల్ల మనం పిహెచ్డీ చేయలేమేమో, అంటే ఇందా మీకు చెప్పాను చూడండి, ఒక రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి, లేదా ఈవెన్ ఎంబీఏ అండ్ పీజీడీఎం చేసుకున్న వాళ్ళు కూడా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి ఒక స్పెషలైజేషన్ మీద టీచ్ చేయడం కోసం. సో ఇక్కడ ఎలాంటి అపోహ లేదండి. పీజీడీఎం అనేది ఒక డిప్లొమా కోర్స్ అయితే కాదు. ఎవరైతే స్టూడెంట్ పీజీడీఎం అండ్ ఎంబీఏ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పిహెచ్డీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఒకటే థింగ్, ఎంబీఏ వచ్చేసరికి మనకి యూనివర్సిటీ సైడ్ నుంచి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. పీజీడీఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి బిజినెస్ స్కూల్ నుంచి ఒక ఆటోనమస్ బాడీ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒక బిజినెస్ స్కూల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ ఎంబీఏ అండ్ పీజీడీఎం అనేది ఎక్కడ సపరేషన్ అనేది ఏమీ ఉండదు. బట్ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, కరికులంలో బిజినెస్ ఆటోనమస్ బాడీ అన్నప్పుడు ఏమైపోతుంది, ఓన్ సిలబస్ అనేది మెయింటైన్ చేయడం కానివ్వండి, అంటే సిలబస్లో గ్రాడ్యువల్ చేంజెస్ అనేది, అంటే ఇండస్ట్రియల్ మీట్ అయ్యే సిలబస్ని మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇలాగా పీజీడీఎం బిజినెస్ స్కూల్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో బెటర్ టు చూస్ పీజీడీఎం అనేది అయితే చెప్పగలను నేను. ఎస్, ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక అక్కడ నుంచి మేము చేస్తాం అని అంటున్నారు వాళ్ళు. సో అయితే ఇప్పుడు వీళ్ళు ఎంబీఏ చేయాలన్నా పీజీడీఎం చేయాలన్నా కూడా వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా కోర్స్లో జాయిన్ అవ్వడానికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటారో, either 3 years and 4 years గ్రాడ్యుయేషన్, సో వీళ్ళకి మంచి సదవకాశం ఏంటి అంటే క్యాట్ ఎగ్జామ్ ఉంటుందండి. క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనే అట్లా క్యాట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆర్ పీజీడీఎం ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్న స్టూడెంట్స్, మనకేంటి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ క్యాట్ కానివ్వండి, జాట్ కానివ్వండి, జీమ్యాట్ కానివ్వండి, సీమ్యాట్ కానివ్వండి, ఇలాగా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా లేకుండా మనం జాయిన్ అయ్యే అవకాశం ఉందా సార్ అని కూడా ఉంటుందండి. అది ఎలాగంటే, లైక్ మనకి కొన్ని స్పెసిఫిక్ యూనివర్సిటీస్ కానివ్వండి, కొన్ని బిజినెస్ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ ఓన్ టెస్ట్ పెట్టుకుంటూ ఉంటారు. నథింగ్ బట్ టాలెంట్ టెస్ట్ అనుకోండి, ఈజీగా అర్థం అవడం కోసం. సో అలాగా ఇప్పుడు లైక్ వాటిల్లో చూసుకుంటే మనం స్నాప్ సింబయాసిస్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఎస్మాట్ కానివ్వండి, ఎస్వైఎం ప్రొవైడ్ చేస్తుంది. ఇలాగా వాళ్ళ పర్టికులర్ యూనివర్సిటీ అండ్ పర్టికులర్ బిజినెస్ స్కూల్ సంబంధించి కూడా మనం ఎగ్జామ్ రాసుకోవటం వల్ల, అందులో క్వాలిఫై అయ్యి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవటం వల్ల అక్కడ మనం సీట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ఏదైతే నేషనల్ టెస్ట్లు అనేది చెప్పినానో, క్యాట్, జాట్, మ్యాట్, ఈ ఎగ్జామ్స్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా ఉంటాయి. నవంబర్లో క్యాట్ అయిపోయింది ఆల్రెడీ, మన నవంబర్లో క్యాట్ అయిపోవడం జరిగింది. అలాగే జాట్ ఉంటుంది, మ్యాట్ ఉంటుంది, జీమ్యాట్ ఉంటుంది, ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. వీటిల్లో మనం ఎప్పుడైతే మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటామో
మీరు వినే ఉంటారు ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, ఇవన్నీ మనకి ఎంటైర్ ఇండియా వైజ్గా ఉన్నాయి అన్నమాట. వీటిల్లో కూడా మనం ఫ్రీ సీట్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అండ్ దాంతోపాటు మంచి పర్సంటేజ్ వస్తే మనకి ఇండియాలో ఉన్న ది బెస్ట్ బిజినెస్ స్కూల్లో కూడా సీటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే తెలియని విషయం, మీ ద్వారా నేను మీ ప్రేక్షకులు తెలియజేయాలనుకుంటున్నాను. ఎంబీఏ చేయాలి అని ఒక ఆలోచన ఉంటుంది, కానీ ఏముంది మేనేజ్మెంట్లో కదా మనం నార్మల్ డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు కదా అని ఒక ఆలోచనలో ఉంటారన్నమాట చాలామంది స్టూడెంట్స్, ఈవెన్ పేరెంట్స్కి కూడా కొంతమంది తెలియదు కాబట్టి. బట్ ఎనీ ఎంబీఏ ఆర్ ఎనీ పీజీడీఎం కోర్స్ చేయాలి అంటే ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అట్లీస్ట్ అటెంప్ట్ చేసి ఉండాలి, ఖచ్చితంగా అటెంప్ట్ చేసి ఉండాలి. కొన్ని అంటే ఇది ఏంటంటే బేస్డ్ ఆన్ ద బిజినెస్ స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, వాళ్ళకి పర్సంటేజ్ కొన్ని బిజినెస్ స్కూల్స్ ఏమంటాయి అంటే మాకు 50% అనేది ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో రావాలండి, లేదా 60% రావాలి. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అండి, సపోజ్ 75% అబోవ్ వచ్చి ఉందనుకోండి, వాళ్ళకి మంచి మంచి స్కాలర్షిప్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే బిజినెస్ స్కూల్స్లో కూడా మంచి మంచి స్కాలర్షిప్స్ కూడా ఈ పర్సంటేజ్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తారు. నాట్ ఓన్లీ టెస్ట్ గురించి అండి, ఈవెన్ స్టూడెంట్ 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్, గ్రాడ్యుయేషన్ మార్క్స్ బేస్ చేసుకొని కూడా వీళ్ళకి స్కాలర్షిప్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మనకి ప్రజెంట్ అయితే ఎంబీఏ ప్రోగ్రామ్స్ అండ్ పీజీడీఎం ప్రోగ్రామ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. బ్రహ్మారెడ్డి గారు, ఇప్పుడు ఎంబీఏలో అండ్ అలాగే పీజీడీఎంలో స్పెషలైజేషన్స్ ఏంటి, ఎటువంటి కోర్సెస్ చేయొచ్చు? సో ఇక్కడ చూసుకుంటే మేడం మనకి పీజీడీఎంలో చూసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఆల్మోస్ట్ 20+ స్పెషలైజేషన్స్ స్టూడెంట్స్ చేయడానికి అవకాశం ఉంది. ఇందులో మనం చూసుకుంటే కొన్ని జనరల్ మేనేజ్మెంట్ కోర్సెస్ స్పెషలైజేషన్స్ అవ్వచ్చు, నార్మల్ స్పెషలైజేషన్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా హెచ్ఆర్ కానివ్వండి, మీరు వినే ఉంటారు, హెచ్ఆర్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఫినాన్స్ కానివ్వండి, ఆపరేషన్స్ కానివ్వండి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇంటర్నేషనల్ బిజినెస్ కానివ్వండి, బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, ఇలా పలు రకాల స్పెషలైజేషన్స్ అనేది మనకి పీజీడీఎంలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఏ స్పెషలైజేషన్ అయినా అంటే రిలవెంట్ డిగ్రీ ఉన్న స్టూడెంట్స్, రిలవెంట్ డిగ్రీ మీన్స్ సపోజ్ బీటెక్లో ఒక సిఎస్సి దానికి సంబంధించిన ఐటీ డిపార్ట్మెంట్ సైడ్, బిజినెస్ అనలిటిక్స్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఏబిఎం, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే స్పెషలైజేషన్ కూడా మనకి పీజీడీఎంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ స్టూడెంట్ అని మీకు చెప్పినట్టుగా రిలవెంట్ డిగ్రీకి సంబంధించి మనం ఈ పీజీడీఎంలో ఎలాంటి స్పెషలైజేషన్ అని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఎంబీఏ పీజీడీఎంతో కంపేర్ చేసుకుంటే ఏబిఎం కోర్స్ కూడా ఉంది. సో దీని గురించి కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఏబిఎం చూసుకుంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, అండ్ దీంట్లో స్పెషలైజేషన్స్ కూడా చెప్పండి. కాదండి, ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ ఇన్ ద పీజీడీఎం. ఓహో, ఓకే. సో పీజీడీఎంలోనే బట్ కాకపోతే మీతో ఇంతకు ముందు ఒక మాట చెప్పాను, రిలవెంట్ డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు దానికి సంబంధించిన స్పెషలైజేషన్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని. అవును. సో అలాగే ఏబిఎం అనేది ఏంటి అంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గ్రాడ్యుయేషన్లో అంటే అండర్ గ్రాడ్యుయేషన్లో అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఉండాలి, ఆర్ అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ చేసి ఉండాలి. లైక్ అగ్రికల్చర్ బీఎస్సీతో పాటుగా హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానివ్వండి, అండ్ అలాగే ఫిషరీస్ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, ఇలా అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ ఉంటాయి. సో ఈ ఏబిఎం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ గ్రాడ్యుయేషన్లో అగ్రికల్చర్ బీఎస్సీ ఆర్ అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ ఖచ్చితంగా చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఏబిఎం అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంసీఏ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంఎస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాటితో కంపేర్ చేసుకుంటే హౌ డిఫరెంట్ దీస్ కోర్సెస్ అనేది చెప్పండి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఎప్పుడైతే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళు కార్పొరేట్ లెవెల్ వెళ్ళడానికి అనేది మంచి అవకాశం ఉంటుంది అనేది చెప్పగలను. లైక్ యాజ్ ఎ పొజిషన్ ఆఫ్ సిఇఓ, యాజ్ ఎ పొజిషన్ ఆఫ్ ఎండి, యాజ్ ఎ పొజిషన్ ఆఫ్ డైరెక్టర్, ఒక టీమ్ లీడ్, ఒక మేనేజర్. సో ఒక ఫ్లోర్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే వీళ్ళందరినీ ఇందా మీకు చెప్పాను మేనేజ్మెంట్ అనే ఏంటనేది ఒక ప్లానింగ్గా, ఒక ఆర్గనైజింగ్గా, లేదా ఒక స్టాటిటికల్గా స్టాఫ్ని మెయింటైన్ చేయడం కానివ్వండి, అల్టిమేట్లీ వాళ్ళ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసి అల్టిమేట్లీ వాళ్ళ గోల్ అనేది రీచ్ అవ్వడానికి ఏదైతే అవకాశం ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ కోర్సెస్ పీజీడీఎం ఆర్ ఎంబీఏ సెలెక్ట్ చేసుకోవటం వల్ల మంచి కెరీర్ ఫ్యూచర్ అయితే ఉంటుందనేది చెప్పగలనండి. ఓకే, సూపర్. అంటే ఓకే, డిగ్రీ బీటెక్ వెల్ అండ్ గుడ్, బట్ ఈ కోర్సెస్ చేస్తే ఎంబీఏ కానీ పీజీడీఎం కానీ ఇంకా వీళ్ళ కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 100% అయితే 100% చెప్పగలరు. 100% ఇట్ మీన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఎఫర్ట్స్ అందులో ఉండాలి.
ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా డిగ్రీ కోర్సెస్ అయినా ఈ కోర్సెస్ అయినా ఖచ్చితంగా స్టూడెంట్ ఎఫర్ట్స్ అనేది 100% కనిపించాలి. వాళ్ళ ఎఫర్ట్స్ అందులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు పీజీడీఎంలో తీసుకోండి మీరు, నేను ఇందాక మీకు చెప్పినట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఇవ్వడం కోసం వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ ప్రొవైడ్ చేయడం, ఇండస్ట్రీలో పెయిడ్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ ప్లేస్మెంట్ పాత్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అల్యూమినీ ఫార్మేషన్స్ కానివ్వండి, లేదా ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ లాగా కండక్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మనకి పీజీడీఎం బిజినెస్ స్కూల్స్లో ప్రొవైడ్ చేయడం ద్వారా 100% వాళ్ళ ప్లేస్మెంట్ అప్పుడు ఈ మాక్ ఇంటర్వ్యూస్, ఈ ఇంటర్న్షిప్స్, ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ అన్నీ కూడా యూజ్ అవుతాయి కదా. రేపు ఏ ప్లేస్మెంట్, సపోజ్ ఈ స్టూడెంట్ ఒక ప్లేస్మెంట్ లేదా ఒక జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, లేదా అతను వెళ్ళి అతని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్ వీ హ్యావ్ అనేది కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయగలడు కదా. సో దానికైతే మంచి ఆ పాత్ అనేది క్లియర్గా ఉంటుంది అయితే చెప్పగలనండి. సూపర్ అండి, సూపర్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, బ్రహ్మారెడ్డి గారు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎనీ డిగ్రీ, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఈ ఎంబీఏ పీజీడీఎం కోర్సెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు మిదాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయండి. మీకు మంచి మంచి బిజినెస్ స్కూల్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు ఇస్తారు. ఇంకా ఎటువంటి స్కాలర్షిప్స్ వస్తాయి, అండ్ మీ స్కిల్ ప్రకారం మీరు ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఇలా మీకు ప్రతి ఒక్కటి మీ కెరీర్లో కూడా వీళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్ చేయడం వల్ల మీకు కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు, అండ్ అలాగే మీ బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంచుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ మీ కెరీర్ గ్రోత్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఒక్కసారి దీని గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.